106 చిత్రాల విశేష అనుభవం నందమూరి బాలకృష్ణది. ఇటీవల అఖండ చిత్రంతో టైటిల్ కి తగ్గ అఖండ విజయాన్ని సాధించాడు బాలయ్య. వరుసగా భారీ ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అల్లు అరవింద్ సారథ్యంలోని ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో హోస్ట్ గా మెస్మరైజ్ చేస్తున్నాడు. టాలీవుడ్ సెలబ్రిటీలను తనదైన స్టైల్లో ఇంటర్వ్యూ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాడు. అన్స్టాపబుల్ పేరుతో నిర్వహిస్తున్న ఈ షో భారీ ఆదరణ పొందుతోంది. నటరత్న ఎన్టీ రామారావుకి నటవారసునిగా అరంగేట్రం చేసిన బాలయ్య టాలీవుడ్లో ఫ్యాన్స్ ని నటసింహంగా అలరిస్తున్నాడు. ఆదిత్య 369, భైరవ ద్వీపం, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందించాడు. గతంలో తన ఫ్యాన్స్ పై చేయి చేసుకున్న సంఘటనలో విమర్శలెదుర్కొన్నాడు బాలయ్య. నిర్మాత బెల్లంకొండ సురేష్, ఆస్ట్రాలజర్ సత్యనారాయణ చౌదరిలపై బాలయ్య కాల్పులు జరిపిన సంఘటన సంచలనం సృష్టించింది. 2019 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కొందరిపై బాలయ్య చేయి చేసుకున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇలాంటి ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువు అయ్యారు బాలయ్య బాబు. వీటన్నిటికీ మించి మాస్ మహారాజా రవితేజని ఇంటికి పిలిచి చేయి చేసుకున్నారని పుకార్లు షికారు చేశాయి. గతంలో ఎప్పుడో ట్రోల్ అయిన ఈ పుకారుని ఇటీవల ఖండించారు బాలయ్య. అలాంటిదేం జరగలేదని స్పష్టం చేశారు. అన్స్టాపబుల్ షోకి గెస్ట్ గా రవితేజని ఆహ్వానిస్తూ బాలయ్య బాబు ఈ రూమర్స్ ని స్పష్టంగా తిరస్కరించారు. ప్రతివాడు సోషల్ మీడియాలో ఏమనిపిస్తే అది రాస్తున్నాడని, పేరులేని, లొకేషన్ తెలియని అడ్రస్లతో ఫేక్ కంటెంట్ పోస్ట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు బాలయ్య. ఆపరేషన్ జరిగిన తన లెఫ్ట్ హ్యాండ్ కూడా రెడీ అయిందని, ఇలాంటి వాళ్లు దొరికితే దవడ పగలగొడతానని హెచ్చరించారు బాలకృష్ణ. ఈ వార్నింగ్తో అయినా ఫేక్ కామెంటర్స్ బుద్ధిగా ఉంటారేమో చూడాలి మరి.